ప్రస్తుతం చేపల రైతులను వేధిస్తున్న సమస్య నీటి కొరతో ఆక్సిజన్ లేమో కాదు. ఈ రెంటిని మించిన జటిల సమస్యగా రూపుదాలుస్తున్న దెయ్యపు చేప. అలంకరణ చేపగా పెంపకంలోకి అడుగుపెట్టి చేపల చెరువులోకి చేరి చెరుపు చేస్తున్న ఈ చేపను రైతులు దెయ్యపు చేపగా అభివర్ణిస్తున్నారు. ఎలాంటి మార్కెట్ విలువ లేని ఈ చేప చెరువులోకి చేరిందంటే ఇక ఆ చెరువు మీద ఆశలు వదులుకోవాల్సిందేనని కలవరపడుతున్నారు. డెవిల్ ఫిష్ గా పిలుస్తున్న ఈ చేప అక్వేరియాల్లో పెంచే అలంకరణ చేప. దీని పేరు వింటే చాలు ఆక్వా రైతాంగం హడలిపోతున్నారు. అక్వేరియాల్లో ఈదే ఈ అలంకరణ చేప ఏ వానకు చెరువుల్లోకి కొట్టుకొచ్చిందో తెలియదు గాని ఆక్వా రంగాన్ని మాత్రం ఆర్థికంగా దెబ్బతీస్తోంది. 2007 వరదల సమయంలో పుట్టుకొచ్చిన ఈ డేంజర్ కోస్తా తీర ప్రాంత చేపల రైతులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మొన్న ముందు ఒకసారి ఏదో ఒక టన్ను అర టన్ను ఉంటే దాన్ని క్లియర్ చేసాము. క్లియర్ చేసి మందులు కొట్టాము. ఇక్కడున్న పరిశోధనలో చెప్పిన విధంగా కొట్టాము. ఎండ కొట్టి మందులు కొట్టి మళ్ళీ మెసగట్టి నీళ్లు వదిలి జాగ్రత్త చేసి మేము నీళ్లు పెట్టి పిల్ల వేసాము. ఇప్పుడు పిల్ల అయితే పిల్లతో పాటుగా చేపతో పాటుగానే అది కూడా విపరీతంగా పెరిగిపోయింది. 27 ఎకరాలండి. ఇది మటుకు ఒక 20 టన్నుల దాకా వచ్చేటట్టు ఉందండి. ఇంకో 10 రోజులు ఆగితే ఇంకో 10 టన్నులు కూడా పెరిగిపోయే ఊపి దీనిలోనే ఉందండి. ఈ దెయ్యం చేప వికృత రూపానికి రైతులు సైతం పట్టుకోవడానికి జంకుతున్నారు. దీని నీడపడ్డ చెరువుల్లోని పెంపకం చేపలు మేత కరువై ఎదుగుదల కోల్పోతున్నాయి. ఫలితంగా రైతుకు మేత ఖర్చు అధికమై భారీగా నష్టపోవాల్సి వస్తోంది. మందులు వాడిన ఫలితం లేకపోవడం, వలవేస్తే ఎకరం చెరువులో సుమారు టన్ను దెయ్యం చేపలే పడడంతో ఏం చేయాలో అర్థం కాక బాధిత రైతులు కుంగిపోతున్నారు. దాన్ని చూసి కూడా పడిపోయి ఒక అతను అయితే దోనిలో దూకు కూడా చచ్చిపోవడం కూడా జరిగింది. అర్ధ గజు లోపు దాన్ని గొయ్యి కింద చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ మేము ఏదన్నా గుళికలు కానీ ఏదైనా లిక్విడ్ కానీ వాడినా కానీ దానికి పని చేయట్లేదు. దయచేసి ఇలాంటి దెయ్యం చేపలు అభివృద్ధి అవ్వకోకుండా వాటిని నిరూపించాలని చెప్పేసి గవర్నమెంట్ వారికి అలాగే తెలియజేస్తున్నాం. కొల్లేరులో వేటకు వెళ్లే జాలర్ల ఆదాయానికి ఆ చేపలు గండి కొడుతున్నాయి. మరోవైపు ఈ చేపల ముళ్ళు గుచ్చుకొని పుళ్లు పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఆటాడే మగోడు కూడా దాన్ని పట్టుకుంటా ఉంటే ఒళ్ళుకి మొత్తం చేతులకి గాయాలైపోయి అసలు దాన్ని పట్టలేకపోతున్నారండి. ఈ డెవిల్ ఫిష్ కృష్ణా జిల్లా రైతుల పాలిట డేంజర్ ఫిష్ గా తయారైంది. నకిలీ విత్తనం, మంచినీటి కొరత, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మూలుగుతున్న చేపల రైతులకు దెయ్యం చేప గోరు చుట్టుపై రోకటి పోటైంది. ఆక్సిజన్ శాతం తక్కువై చేపలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. దెయ్యం చేపల శరీరంపైనున్న పొడవాటి ముళ్లతో ఇతర చేపలకు గాయాలవుతున్నాయని, వలలు చినిగిపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేస్ట్ ఇది పెరగడం వల్ల ఇండియన్ మేజర్ క్రాప్స్ కి ఇచ్చిన ఫీడ్ ని అవి తిని పెరగడంతో ఈ రకమైన నష్టాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ గాని పట్టించుకుని తగిన సూచనలు ఇచ్చి రైతులకు సహాయపడవలసిందిగా కోరుతున్నాం. రోజురోజుకు సమస్య తీవ్రమవుతున్నా ఎలాంటి పరిష్కారాన్ని చూపలేకపోయిన మత్స్యశాఖ దెయ్యం చేప చెరువుల్లో చేరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మార్గమని సూచిస్తోంది. బయలాజికల్ గా దీని యొక్క సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కలుపు చేపగానే భావించవలసి ఉంటుంది. దీన్ని నివారించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే ఏమీ లేవు. మొత్తం రైతాంగం ఈ దెయ్యం దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు. సంబంధిత శాఖ ఈ చేప నివారణకు ఎలాంటి తరుణోపాయంలు చేయకపోవడం రైతుల్లో అసహనాన్ని పెంచుతోంది. వేసవిలో ఎదురయ్యే సమస్యలకు ఈ దెయ్యం చేప తోడవడంతో పెంపకం నుంచి వైదొలగాల్సిన పరిస్థితులు ముంచుకొస్తున్నాయని ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు.